ఈ పేరుతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని 44 విభాగాలను ప్రైవేటీకరించడానికి బిడ్లు ఆహ్వానించింది. ఇది స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే చర్య. దీనిని వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని ఈఓని రద్దు చేయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు ధర్నా. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరు మీద వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని 32 విభాగాలను ముక్కలుగా చేసి ప్రైవేట్ కట్టుబడి కోసం కోరుకుంది. ఈ ద్రోహకరమైన చర్యని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ మీరు వెంటనే జోక్యం చేసుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలువరించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీ ఏంటి? ఎన్నికల తర్వాత మీరు చెప్పింది ఏంటి? స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోయింది, ఇది ప్రైవేటీకరణ జరగదు, లాభాల పాటు పట్టిస్తామని చెప్పని మీరు ప్యాకేజీ ప్రకటించారు. ప్యాకేజీ ప్రకటించిన తర్వాత లాభాల పాటు పట్టే సరికదా రోజు రోజుకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అష్ట దిగ్బంధనం చేసి నష్టాలు నెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు, ముంచేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు, వేలాది మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ పేరు మీద ఈ ద్రోహపూర్వక చర్యల్ని నిలువరిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చి దానికి విరుద్ధంగా వివరించాలని చెప్పారంటే ఇది నమ్మి ఓటు వేసి కల్పించిన ప్రజల్ని నట్టడి ముందు తప్ప ఇంకోటి కాదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ ఏ తాలూకా ప్రధాన ఉద్దేశం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కీలక విభాగాల్లో ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టడం. దాదాపు 600 మంది ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయి. ఈ ఏజెన్సీలు తొలగించి ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 50 పెద్ద ఏజెన్సీలు నియమించాలని చెప్పి కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ ఏజెన్సీల ద్వారా కీలక డిపార్ట్మెంట్లు ఆఫీసుల సంబంధం లేకుండా, పర్మనెంట్ ఎంప్లాయీ సంబంధం లేకుండా పాత కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలి. ఈ ప్రైవేట్ వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుండి తమకు నచ్చినటువంటి వ్యక్తుల్ని కార్మికులు తీసుకొచ్చి ఎటువంటి కార్మిక చట్టాలు అమలు చేయకుండా నిలుదోపిడీ చేయాలి. కాంట్రాక్టర్లు దోపిడీ చేసుకునే దానికోసం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలతో ఆశీస్సులతో ఈ చర్య సాగుతూ ఉంది. ఈ దుర్మార్గమైన చర్య ప్రజలు అదే త్యాగాలు చేసి ప్రభుత్వ రంగంలో నిలుపుతామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఆ హామీని తొంగరోజు ఈ రోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పూనుకుంటే మీకు బాధ్యత లేదా చంద్రబాబు గారు అడుగుతున్నాం, మీకు బాధ్యత లేదా పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాం, మీకు బాధ్యత లేదా శ్రీభరత్ గారు పవన్ శ్రీనివాసరావు అడుగుతున్నాం. మీకు బాధ్యత ఏమాత్రం ఉంటే స్టీల్ ప్లాంట్ చిత్తశుద్ధి ఉండేలాగుంటే మీరు వెంటనే కేంద్రం ఉత్తర్వులు తీసుకొచ్చి ఈ ఈఓఎన్ పెట్టి ఆపండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు పట్టించే కార్యక్రమం చేపట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ప్రధానికి మీకు సరైన కొనుగోలు చెప్పదని చెప్పని మీతో హెచ్చరిస్తున్నాం.